స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటున్నారు. ఎస్సీ రైల్వే హై స్కూల్ మర్రిపాలెం 8990 బ్యాచ్ అందరూ ఒకే రోజు ఈ స్నేహితుల దినోత్సవం ఆగస్టు 3ని కలవడం నేను చాలా ఆనందంగా ఉంది. ఆ పాత స్మృతులు అంతా నెమరు వేసుకుంటున్నాం. మా పేర్లు ఎవరికి తెలియకుండా బోర్డు మీద రాసేవారు, టీచర్ వచ్చి మాకు పనిష్మెంట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఎన్నో జ్ఞాపకాలు అయితే మా దగ్గర ఉన్నాయి. ఈ స్నేహితుల రోజులు మేమంతా ఒకే దాటి మీద ఒక దగ్గర కలుసుకొని అందరూ మాట్లాడుకోవడం, అందరూ ఎంజాయ్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్తున్నారు ఈ 8990 బ్యాచ్. మేడం చెప్పండి, ఏం చెప్తారు స్నేహితుల దినోత్సవం రోజు? ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చేంజెస్ ఉంటాయి, కానీ స్నేహితులు అనేది మాత్రం అరుదుగా దొరికేవాళ్ళు. వాళ్ళని మనం మన పేరెంట్స్ని మనం అలాగే పెంచుకోవా, అలాగే స్నేహితుల్ని కూడా మనం మనకి మన తగ్గట్టు వస్తారనమాట. మన క్లాస్లో మన పక్కన ఉన్న వాళ్ళు అలా అందరూ ఉంటారు, కానీ మన మనసుకు నచ్చిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళని ప్రత్యేకంగా కలవడం అనేది ఈ స్నేహితుల దినోత్సవం చాలా బాగుందనమాట. నేను ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాను. నిన్న బెంగళూరు నుంచి వచ్చానమాట ఇవాళ స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి. సూపర్ సార్, చెప్పండి ఏం చెప్తారు స్నేహితుల దినోత్సవం? మీ పాత స్నేహితులందరూ ఒకే దాటి మీద ఈ రోజు కలవడం, అది స్నేహితుల దినోత్సవం రోజు కలవడం, ఏం చెప్తారు? మేము స్నేహితుల దినోత్సవం రోజునే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఈ 8990 బ్యాచ్ ఈ రోజుకి 35 సంవత్సరాలు అయింది. మేమందరం కూడా 10th పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత. కానీ ఏ సందర్భం వచ్చినా అది కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, లేకపోతే సుఖం అవ్వచ్చు, అందరం కూడా ఒకే తాటి మీద ఒక్కళ్ళు పిలిచినా, అది ఎవరు పిలిచినా కూడా అందరూ కూడా రీయూనియన్ అవ్వటం జరుగుతున్నది. అదేవిధంగా స్నేహం అంటే అందరూ మనసుకు నచ్చిన వాళ్ళు అలాంటిదే కాదు, అందులో ఎదుటి వాళ్ళలో ఉండే కష్టాలు కానీ వాళ్ళలో ఉండే బాధలు కానీ అన్నీ పంచుకునే బ్యాచ్. మేము చాలా కాలం తర్వాత చూసిన బ్యాచ్ అయితే మట్టుకు మేము గర్వంగా చెప్పుకోగలిగే బ్యాచ్ 8990 ఎస్సీ రైల్వే హై స్కూల్ మరిపాలెం బ్యాచ్ అయితే మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడు ఏమొచ్చినా కూడా ఒక్క మాటతో అందరూ కూడా ఎక్కడ ఎంత దూరం నుంచి, కొంతమంది అయితే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు రాలేదు, ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉండి ఆయన మలేషియా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా బ్యాచ్ కోసం అయితే ఆ ఎస్సీ రైల్వే హై స్కూల్ చాలా బ్యాచ్లు వెళ్ళే కానీ అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఇప్పటికి కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు ఏదైనా ఒక దీంతో టీచర్లు కూడా మాతో రీయూనియన్ అవ్వటం జరుగుతున్నది. ఇది మట్టుకు చాలా అద్భుతమైన దినం. ఇలాంటివి ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈరోజు అల్లరి చేయడం అంటే 8990 బ్యాచ్ అంటే చాలా ఓల్డ్ బ్యాచ్. అప్పట్లోని ఈ సెల్ ఫోన్లు కానీ టీవీలు కూడా ఉండేవి కాదు. మేము ఉండే టైంలో కనీసం ఎవరింటికైనా టీవీ ఉండేది అంటే ఒక టీవీ దగ్గర కనీసం 100 మంది ఉండేవారు. ఆ రోజుల్లో మాకు అంతా కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, అది ఆడవాళ్ళు మగవాళ్ళు. మేము మ్యాక్సిమం మాకంతా ఏంటంటే తోటల్లో కూర్చొని కబడ్డీ ఆడుకోవడం, ఖోఖో ఆడుకోవడం, అది ఆడ మగ అందరూ కలిసి ఆ రోజుల్లోని ఇలాంటివన్నీ ఉండేవి. అదే కాకుండా కబడ్డీ ఆడుకోవడం కానీ ఆ రోజు టీచర్లు కూడా అదే విధంగా మమ్మల్ని గ్రోనప్ చేశారు. సంస్కారం అయితే బాగా నేర్పారు. మా టీచర్ల ద్వారా సంస్కారం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉండే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ రోజుల్లో చెప్పాలంటే గోడలు దూకి ఏదో ఉసిరికాయలు తీసుకురావడం, మగపిల్లలందరూ మామిడికాయలు తీసుకురావడం, అవే దాన్ని చిన్న బ్లేడ్తో కోసి ఇవ్వడం, అవన్నీ చాలా మంచి స్మృతులు. అదేవిధంగా స్కూల్లో టీచర్ కొడుతున్నారు అంటే, ఒకళ్ళని కొడుతున్నారంటే మిగతా వాళ్ళకి ఎందుకు తగలకూడదు అని చెప్పి వీడు కూడా అని చెప్పి పక్క వాళ్ళు కూడా దెబ్బలు తడిపించే రోజులు కూడా ఉన్నాయి. అది ఆడవాళ్ళలోనే జరిగింది, మగవాళ్ళలో కూడా జరిగింది. ఇవన్నీ మర్చిపోలేని సంఘటనలు ఇప్పుడు కూడా. మేడం చెప్పండి, మీ పాత రోజు ఎలా గుర్తెచ్చుకుంటున్నారు మీరు? 8990 బ్యాచ్ అండి. నేను అందరూ 10th క్లాస్లో ఉండేటప్పుడు లీడర్ రామా అంటారు. నేను లీడర్గా ఉండేదాన్ని. ఇప్పటికీ కూడా నన్ను లీడర్ రామా అనే పిలుస్తారు. ఫ్రెండ్స్ అందరం 35 ఏళ్ళు అయినా సరే ఈ రోజుకి ఇంకా కొత్తగానే ఉంటుంది. చిన్నపిల్లల్లాగే చిన్నపిల్లల మనస్తత్వంతో మేము అందరం ఉంటాం. ఆడవాళ్ళు కానీ ఆవిడ పేరు శారదా పేరు ప్రత్యేకంగా నేను రాసేదాన్ని. అందరూ మళ్ళీ ఏ భేదాలు లేకుండా ఈ వయసులో కూడా ఎవరిలో ఎటువంటి చెడు అనే ఆలోచన లేకుండా చాలా ప్రేమగా, చాలా ఫ్రెండ్షిప్. అంటే మమ్మల్ని చూసి మేమే గర్వపడిపోతాం. మమ్మల్ని చాలా మంది చూసి నేర్చుకోవాలని కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే ఈ రోజు వరకు మళ్ళీ ఏ భేదాలు లేవు. హెల్పింగ్ నేచరే కానీ ఏది కానీ మా తర్వాత 8990 బ్యాచ్ తర్వాత ఏదైనా మా బ్యాచే. మేడం చెప్పండి, ఇందాక నుంచి బాగా శ్రమించి డాన్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా. చెప్పండి ఏం చెప్తారు?
తెలుగు టీచర్ నన్ను గవర వెంకటలక్ష్మి అనేవారు. అదే మాకు నవ్వుగా ఉండేది, ఎప్పుడు అదే తలుచుకుంటాను ఎక్కువగాన. అంటే అంత లేదులేండి, తెలుగు టీచర్ మటుకు ఏం గవర వెంకటలక్ష్మి లేట్ గా వచ్చాము అనేవారు. అప్పుడు లావుగా కూడా ఉండేదాన్ని నేను, అందరూ లావుగా ఉండేదాన్ని అని ఎక్కిరించేవారు. చెప్పండి ఎలా గుర్తుంది? ధన్యవాదాలు మీ అందరికి. నా ఫ్రెండ్స్ అందరూ ఓకే నా ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా కూడా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి చదువుకొని కలిసి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు కంటిన్యూగా ఉన్నారు చాలామంది. నా మనసుకు నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దగ్గర అయిపోయిన వాళ్ళు. ఇంకా ఏంటంటే ఇంకా నేను చెప్పలేను, అన్నీ చెప్పేశారు వీళ్ళందరూ. అవన్నీ కూడా నా మనసులోవే. నన్ను గ్రూప్ లో తెలుగు టీచర్ అంటారు. అంటే మా అడ్మిన్ ఉన్నారు కదా, రండి సార్ ముందుకి రండి. తెలుగు నేను బాగా రాస్తానని తెలుగు టీచర్ అన్నారు. నాకు 74 మార్కులు వచ్చాయి తెలుసా నీకు? అందరూ నన్ను ఆట పట్టిస్తారు, నాకు సరదా. అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఏం తేడా లేదు, మేము అందరం క్లోజ్ గా సరదాగా. ఫ్రెండ్స్ అంటే ఆడ మగ తేడా లేదు కదండి, వయసుతో సంబంధం లేదు, మనసుతోటే సంబంధం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అప్పటి నుంచి కొంతమంది అయితే 2 years నుంచి మాకు కలిశారు. నాకు కంటిన్యూగా చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. వాళ్ళ ఆనందం చూడడానికి ప్రత్యేకంగా మేము అందరం వస్తాం, మా ఫ్రెండ్స్ ఆనందం చూడడానికి. అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక స్కూల్లో కలుస్తారు అందరూను. ఎలా ఉంటుంది మేడం అనుభూతి? ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అసలు. అప్పుడు ఎలా ఉన్నామో చూడండి సార్, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం మేము. పెంకితనం అసలు అప్పటికన్నా ఇంకెప్పుడు ఎక్కువ చేస్తున్నాం మేము. అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ చేస్తున్నాము. నాకు నచ్చిన అందరూ ఇష్టమైన ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పండి, ఏం చెప్తారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విజయలక్ష్మి. ఇలా అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళు అయినా ఎనీథింగ్ ఏదైనా అన్ని రకాలుగా మేము అందరం కలిసి వెళ్ళటం, ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవటం, ఫోన్లో మాట్లాడుకోవటం, చాటింగ్ చేసుకోవటం, ఇలాగ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఏం లేదంటే ఏం లేదా చెప్పండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాండి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం అనేది ఒక అనుభూతి. ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం. అంటే నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి 2 years అవుతుందండి. నాకు ఫస్ట్ నేను గ్రూప్లో జాయిన్ అవ్వగా నన్ను పలకరించిన వ్యక్తి స్వరూప, గ్రూప్ అడ్మిన్ గారు. తర్వాత జగదాంబ, వీళ్ళిద్దరు. మన సుబ్బారావు ఉన్నాడంటే నాకు ఇప్పుడు టచ్లో ఉంటారు. అంటే ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్ళీ రీయూనియన్. నాకంటే స్నేహితులతో ఎక్కువగా అంటే డ్యూటీలో కొన్ని టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మర్చిపోవడానికి నెలకు ఒకసారి అయినా సరే మాది ఏదో ఒక ఈవెంట్ ఉంటుందండి. మంచి అయినా చెడ్డ అయినా, ఫ్రెండ్స్ బర్త్డే అయినా, తర్వాత ఇలా స్నేహ దినోత్సవం వస్తుంది. నేను ఎక్కువ అందులో జాయిన్ అవ్వడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను, స్నేహితులతో గడపడానికి, నా చిన్ననాటి స్నేహితులతో. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? ఏంటి మిమ్మల్ని గ్రూప్ అడ్మిన్ అంటున్నారు, ఏంటి ఆ కథ ఏంటి చెప్పండి. అందరినీ కలుపుతాం కాబట్టి, అందరికీ మనం ఇష్టం కాబట్టి గ్రూప్ అడ్మిన్గా ఇచ్చేసారు. అది ఒకటేంటంటే స్నేహితులు అంటే ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు చెప్పినా సరే కూడా మనందరిది అనుకునే బాధ్యతతో వ్యవహరిస్తారు ఈ 89-90 బ్యాచ్ అనేది. అంటే సంస్కారం అనేది మా దగ్గరే కాదు, మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది. ఈరోజు ఇలా మేము వచ్చామంటే కేవలం మా తల్లిదండ్రుల సంస్కారంతో మేము ఈరోజు ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నాం. ఈ ఫ్రెండ్షిప్ అనేది కూడా ఆయన నేర్పించిందే. అది మేము ఇప్పుడే కాదు, ప్రతిరోజు కూడా కలుస్తాం. ఏదైనా కష్టమైన సుఖమైన అందరితో మాట్లాడుకుని ఏదైతే చేయడానికి, అది నువ్వు చెప్పావా నేను చెప్పాను కాదు. ఆ వయసు అలాగే తారతమ్యాలు ఉండవు, ఆడపిల్ల మగపిల్లడానికి కూడా ఉండదు. అది సరదాగా అందరూ ఎంజాయ్ చేయడం. సుఖం ఇప్పుడు ఎలాగైతే బాధకు కూడా అలాగే అంత సరదాగా అందరూ కలిసి వెళ్తాం. అది అందువల్ల ఏంటంటే సరదా అంటే అందరూ కలవాలని సరే. చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు? అంటే సంవత్సరానికి ఒక రోజు ఎలా కలుసుకోవడం ఏ విధంగా ఉంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేమందరం చిన్నప్పుడు స్నేహితులమే. మధ్యలో చాలామంది వస్తూ ఉంటారు, మధ్యలోనే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మా బ్యాచ్ మాత్రం స్టిల్ ఈ రోజుకి 35 సంవత్సరాలు అవుతుంది. ఎవరు ఎక్కడున్నా సరే ఏదైనా 35 సంవత్సరాలుగా స్నేహం అయ్యి
ఏది చిన్న ఈవెంట్ జరిగినా కష్టం వచ్చినా ఏదొచ్చినా అందరం గ్రూప్లో కలుస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏదైనా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ స్నేహితులు ఇలా కలుస్తూ ఉంటే కొద్దిగా మనసు చాలా సరదాగా ఉంటుంది. అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము ఆ 10th క్లాస్ ఏజ్లో ఎంత ఉన్నామో అలాగే ఉంటాం ఇప్పటికీ. చాలా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎప్పుడు ఇలాగే ఉండాలని కూడా నేను అందరికీ కోరుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్తారు? 8990 బ్యాచ్ అంటే మా బ్యాచ్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మాలాగా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. మాకు ఈ ఫస్ట్ నుంచి అందరితోటి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మేము ఎవరూ వేరుపాటు అవ్వలేదు. అందరం కలిసికట్టుగా ఒకరు ఒక మాట చెప్పారంటే ఆ మాట మీదే ఈ రోజు వరకు 35 ఇయర్స్ అవుతుంది. 35 ఇయర్స్ నుంచి కలిసికట్టుగా ఉన్నాము. ఒకరికి కష్టం వచ్చినా, ఒకరికి సుఖం వచ్చినా, ఒకరికి ఏదైనా బాగాలేదనన్నా, ఏదైనా సరే ఒక పిలుపు ఒకరు పిలిచారనంటే మొత్తం బ్యాచ్ మేము అందరం వెళ్ళిపోతాం. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మాలాగా అందరూ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని, ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. సో ఇంతవరకు 35 సంవత్సరాలు మేము అందరం కలిసి కట్టుగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఏం చెప్తారు? మేము 90 బ్యాచ్ అండి. నా పేరు శారద. 35 ఏళ్ళ ఈ సంవత్సరంలో మేము ఫ్రెండ్షిప్ ఇంతలా జరుపుకుంటున్నామంటే ఏమీ తెలియని బాల్య వ్యవస్థ నుంచి కూడా అందరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మనసులో ఉన్న అభిప్రాయాలు పంచుకుంటూ కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. రెండోది, ఫ్రెండ్స్ అంటే మనం మనసులో ఇన్నర్ ఫీలింగ్స్ అందరితో పంచుకోలేము, కానీ ఒక స్నేహితులతోనే పంచుకోగలం ఎక్కువ. ఏదైనా క్లాసుల్లో ఏం జరిగినా కూడా, ఈవెన్ ఒక లీడర్ దెబ్బలాడినా లేదా ఒక టీచర్ దెబ్బలాడినా ఎవరు దెబ్బలాడినా కూడా పంచుకునేది ఫ్రెండ్స్తోనే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి మీదైనా బాధ వచ్చినా కూడా చెప్పుకునేది ఫ్రెండ్స్తోనే. ఏదైనా స్నేహితులంటే మన కష్ట సుఖాలన్నీ పంచుకొని మనం షేర్ చేసుకునేవాళ్ళని అర్థం. సో అలాంటి స్నేహితుల రోజే కాదు, ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విశాఖ మర్రిపాలెం ఎస్సీ రైల్వే హై స్కూల్లో నిజంగా మేము ఎవరు తెలియదు, దేవుడే మమ్మల్ని అందరినీ కలిపాడు. ఒకే గూట్లో చదువుకొని ఈ స్టేజ్ వరకు వచ్చాం. ఎన్ని సంవత్సరాలైనా సరే మేము ఈ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని మేమంతా ఎక్కడున్నా ఒకరోజు అయితే సంవత్సరంలో కలుస్తాం. అలాగే మంచి చెడ్డలు ఏదైనా మేమంతా ఒకే దాటి మీద నిల్చుంటాం. నిజంగా ఈ స్నేహితుల దినోత్సవం రోజు మేమంతా కలవడం, నిజంగా కలిసిన రోజు ఆ మధురానుభూతులన్నీ నెవరం వేసుకుంటాం. నిజంగా ఇది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. నిజంగా స్నేహితులు నిర్వచనం అంటే ఏంటో మా అందరినీ చూసి అందరూ తెలుసుకోవాలి. నిజంగా 8990 బ్యాచ్ అంటే ఒక మంచి పేరు, గుర్తింపు అయితే ఉంది మా స్కూల్లోనే. మేము అదే కంటిన్యూ చేస్తాం, జీవితాంతం మీద కొనసాగిస్తాం అంటున్నారు ఈ 8990 ఎస్సీ రైల్వే హై స్కూల్ మర్రిపాలెం విద్యార్థులు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.